నా పేరు కార్తవరాయ్. నాకిద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లి. మీరు తప్పుడు మనిషిని తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ దెన్ ఐ థాట్. ఎక్కడికి వెళ్తాడు? పట్టుకుందాం. ఇలాంటి వాటిని టచ్ చేయకూడదు. టచ్ చేస్తే ఖచ్చితంగా లేపేయాలి. ఎందుకు ఈ ఆల్బమ్ చూస్తున్నావు? ఇది మా పర్సనల్. అది కాదు, హారిక చిన్నప్పటి ఫొటోస్ చూద్దామని. నువ్వు హారిక ఫొటోస్ చూడాలనుకుంటున్నావో, ఏం చూడాలనుకుంటున్నావో ఆ మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నావా? చిన్నపిల్లని మాయ చేసి ఎదుటి వాళ్ళ పర్సనల్స్ తెలుసుకోవాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్? నా ఉద్దేశం అది కాదు గాయత్రి. నీ ఉద్దేశం ఏంటో నాకు తెలుసు రిషి. నేను గాయత్రినా స్రవంతినా అనే డైలమాలోనే ఉన్నావు. ఈ ఆల్బమ్ చూసినంత మాత్రాన నేను గాయత్రిని కాకపోను, నీ స్రవంతిని అయిపోను. నేనెంత చెప్తున్నా నన్ను స్రవంతిగా ప్రూవ్ చేయాలని నువ్వు చేస్తున్న ప్రయత్నాలకు చిరాకు పుడుతుంది. నా తండ్రి ప్రాణాలు రక్షించుకోవడానికి నువ్వు సాయపడ్డావని నీ మీద ఎంతో కొంత అభిమానం ఉంది. దాన్ని పోగొట్టుకోకు. ఇకపై నువ్వు నన్ను స్రవంతి నిరూపించాలని నువ్వు చేసే ప్రయత్నాల్లో నా చెల్లిని ఇన్వాల్వ్ చేయకు. తననేమనకక్క, తను మంచోడు. నువ్వు నోర్ముయ్. నువ్వు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. వెళ్ళి స్కూల్కి. రేయ్, ఏంట్రా ఇది? నేనే తెమ్మన్నానండి. ఎందుకో? అలా అంటారేంటండి? గుడికి వెళ్ళడానికి. నాకు జరిగిన దాని గురించి ఊళ్ళో వాళ్ళందరూ చెవులు కొరుక్కుంటున్నారు. తల తీసేసినట్టుగా ఉంది. నాకింత అవమానం జరిగితే దాన్ని పట్టించుకోకుండా గుళ్ళు గోపురాలు తిరగడం అవసరమా? నేను పూజలు చేసేది, గుడికి వెళ్ళేది మీకోసమే కదండి. మీరింత మంచివారిగా మారిపోయిన తర్వాత మీ మీద ఎలాంటి చెడు దృష్టి పడకూడదని, ఎలాంటి అవమానాలు ఎదురవ్వకూడదని గుడికి వెళ్తున్నానండి. నేను వెళ్ళడం మీకు ఇష్టం లేకపోతే మానేస్తానులేండి. వద్దు, ఇంట్లోనే ఉండు. సరేనండి. అమ్మా, నువ్వు గుడికి వెళ్ళావు. వద్దులేండి మావయ్య గారు. మీ అబ్బాయి గారిని బాధ పెట్టే పని నేనేదీ చేయను. రేయ్, అమ్మాయిని కష్టపెట్టకురా. ఆడవాళ్లు చేసే పూజలు వ్రతాలే మగవాడి విజయానికి అండదండగా నిలబడతాయి. చూడు, గుడికి వెళ్ళటానికి శుక్రవారం మహాలక్ష్మిలా తయారైంది. గుడికేగా, పాపం వెళ్ళనివురా. నువ్వు వెళ్ళమని చెప్తే గానీ వెళ్ళేలా లేదు. చెప్పు. సర్లే, వెళ్ళు. రేయ్, అమ్మగారికి తోడుగా వెళ్ళరా. కోడలు గుడికి వెళ్ళటానికి తయారై మనకి మంచి ఆలోచన వచ్చేలా చేసింది. నువ్వు ఆ గాయత్రిని ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటున్నావు కదా, దానికి ఇదే సరైన సమయం. ఈరోజు శుక్రవారం కాబట్టి గాయత్రి కూడా గుడికి వెళుతుంది. అక్కడ దానిని ఏం చేయాలో అది ఆలోచించు. డైరెక్ట్గా అటాక్ చేస్తే దొరికిపోతామేమో నాన్న. అటాక్ అంటే మనిషి మీద దాడి చేయటం కాదురా, మనసు మీద దాడి చేయాలి. ఒంటికి తగిలిన గాయమేముందిరా, ఇట్టే మారిపోతుంది. అదే మనసుకు తగిలిన గాయమైతే అంత సులువుగా మానదో. అయితే ఏం చేయమంటావు? అది గుడికి ఒక్కతే రాదు, వాళ్ళ కుటుంబాన్ని వెంటేసుకుని వస్తుంది. దానికి పొగరెక్కువ.
ఆ కుటుంబానికి ఆవేశం ఎక్కువ. ఆ రెండింటిని వాడాల్సిన పద్ధతిలో వాడితే ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు ఏం చెయ్యాలంటే అదిరా చెయ్యాలి. నువ్వు ఆ పని మీద ఉండు. అమ్మా అమ్మా, నేను హారిక రెడీ అయిపోయాం. మీదే ఆలస్యం. ఒక్క 10 నిమిషాలమ్మా. సరే, త్వరగా రండి. కాసేపు చూద్దాం. ఏంటమ్మా ఇంత చక్కగా రెడీ అయ్యారు? ఎక్కడికి వెళ్తున్నారు? శుక్రవారం కదా నాన్న, గుడికి వెళ్తున్నాం. అన్నట్టు మీరు మాతో రావచ్చు కదా. నేనెందుకమ్మా, మీరెళ్ళరండి. దేవుడి దయ వల్ల మీకు గండం గట్టెక్కింది, చక్కగా కోలుకున్నారు. ఒకసారి దేవుడి దర్శనం చేసుకుంటే ఎలాంటి దిష్టి కీడు ఉన్నా పోతుంది. గాయత్రి చెప్పింది కూడా మంచిదేనండి. మీరు కూడా బయలుదేరండి. అలా అంటావా? సర్లే అయితే. మరి వెళ్ళి బట్టలు మార్చుకోండి. అలాగే తల్లి. రిషి, మేమంతా గుడికి వెళ్తున్నాం. ఇల్లుని జాగ్రత్తగా చూసుకోండి. ఎవరైనా వస్తే తలుపులు తీయొద్దు. ఎందుకు అతనికి చెప్తున్నావు? ఏమైనా హింటిస్తున్నావా? ఇందులో హింటేముంది? గబాల్ని ఎవరైనా దొంగలు వస్తే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. అవును, మరి మనది మైసూర్ మహారాజా ప్యాలెస్. దోచుకుపోవడానికి వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి. మరి చెప్పింది చాలే, నడు. రిషి, మేము గుడికి వెళ్తున్నాం. ఏంటి నీ గోలా? నడు, పద. ఏమండి ఆగండి. చెప్పండి. మీరంతా వెళ్ళిపోతే ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అయితే నేను మీతో గుడికి వస్తాను. రా రిషి. నువ్వు నోర్ముయ్. మీరు మాతో రావద్దు. ఇంట్లో ఎవరూ లేకుండా నేను ఉండలేనండి. మీరు మాతో రాకూడదండి. నేను వస్తానంతే. ఏ ఏ మీరంతా ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా అట్నుంచి వెళ్ళిపోతే? అయితే మీరు మాతో గుడికి వస్తానంటారు, అంతేనా? అంతే. ఏంటమ్మా, అబ్బాయి కూడా గుడికొస్తానంటున్నాడా? దీనిలో ఇబ్బంది ఏముంది? రా బాబు. గుడికే కదమ్మా. 5 నిమిషాల్లో ఫ్రెష్ అయి వచ్చేస్తాను. ఇక్కడ ఎవరి గురించి ఎక్కువ టైం వెయిట్ చేయలేం. చిటికలో వచ్చేస్తాను. రెడీ? పెళ్లి చూపులు చూస్తున్నట్టు ఎంతసేపు చూస్తారు? పదండి, గుడి మూసేస్తారు.